మగువ మనసే అలస పార్ట్ 7. పెసరట్టు మిక్సీ వేస్తున్న హరితను చూసి అల్లం తురుముతున్న అందుకే నవ్వొస్తుంది. అయిపోయిందా అను? లేదు, ఇంకొంచెం గ్రైండ్ అవ్వాలి. మా నిట్టి వచ్చి మిక్సీ మోగిస్తుంది. అక్క నువ్వేనా అని అజయ్ షాక్ అయితే, కాదురా నా ప్రేతాత్మ అని విసుక్కుంటుంది హరి. అబ్బా జోకులు అని హరి బుక్కలాగి, నాళ్ళకి నేను పొద్దున్నే కిచెన్లో చూస్తున్నాను. నా జన్మ ధన్యం అయిపోయిందని అజయ్ అంటుంటే అను నవ్వుకుంటుంది. దోశలు పోస్తున్న హరితకి అవి లావుగా రావడంతో ఫ్రస్ట్రేట్ అవుతుంది. అలా కాదు హరి, నేను చూపిస్తాను అని అను దగ్గరుండి హరికి ఆల్మోస్ట్ దోశ తిందా వేయడం నేర్పించి అమ్మా అనుకుంటుంది. కార్తిక్ మీటింగ్ ఉందని పరిగెడితే మిగిలిన ముగ్గురు టిఫిన్ చేసి ఆరాంగా ఆఫీస్ కి స్టార్ట్ అవుతారు. కార్తిక్ కోసం టిఫిన్ తీసుకెళ్లిన హరి సైలెంట్ గా అతని క్యాబిన్ లో బాక్స్ పెట్టేసి తన ప్లేస్ కి వెళ్ళిపోతుంది. అను, హా, టెన్షన్ గా ఉందా? కొంచెం. డోంట్ వర్రీ, జాబ్ కన్ఫర్మ్ గా వస్తుంది. ఆల్ ది బెస్ట్ అని చెప్పి తన క్యాబిన్ కి వెళ్ళిపోతాడు అజయ్. మీటింగ్ తర్వాత తన క్యాబిన్ కి వచ్చిన కార్తిక్ హాట్ ప్యాక్ చూసి చిన్నగా నవ్వుకుని టిఫిన్ చేశాక అటెండర్ ని పిలిచి అనుని తన క్యాబిన్ కి పిలవమని చెప్తాడు. మే ఐ కమిన్ సార్? కమిన్. కూర్చో అని అనుకి చైర్ చూపించి ఆమె ఇస్తున్న ఫైల్ అందుకుంటాడు. ఫార్మాలిటీ కోసం కొన్ని క్వశ్చన్స్ అడిగి అను పనితనం ఆల్రెడీ అజయ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తనకున్న చిన్న అనుమానంతో ల్యాప్టాప్ లో కొన్ని పాయింట్స్ మీద ప్రోగ్రామ్ డీటెయిల్స్ రెడీ చేయమని టైం లిమిట్ పెడతాడు. అను తన బ్రెయిన్ కళ్ళు చేతి వేళ్ళకి పని చెప్పి కార్తిక్ చెప్పిన టైం కన్నా ముందే వర్క్ డన్ అని అతని వైపు ల్యాప్టాప్ పెడుతుంది. ఆమె వర్కింగ్ స్కిల్స్ కి కార్తిక్ వావ్ అనుకుని సెలెక్టెడ్ అని అను పడిన టెన్షన్ నుండి కొంచెం రిలాక్స్ అయ్యేలా చేస్తాడు. కంగ్రాట్స్ అను, నీ టీఎల్ అజయ్ ని పిలుస్తాను వెయిట్ అని అతన్ని తన క్యాబిన్ కి పిలిచి అనుకి వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాడు. అజయ్ అను వెళ్ళిపోయాక కార్తిక్ తన వర్క్ లో బిజీ అయితే అనుని తన టీం కి పరిచయం చేయడానికి తీసుకెళ్లిన అతను ఒక్కొక్కరుగా పరిచయం చేసి ఇతను రాఘవ్ అని ఒక వ్యక్తి వంక చూపిస్తాడు. అతను చూసిన అను తన చేతిలో మొబైల్ వదిలేస్తే చైర్ లో కూర్చున్న అతను షాక్ గా పైకి లేస్తాడు. ఎందుకో గెస్ చేయండి. అమ్మా, ఏంటి సంధ్య? ఆ అను ఎక్కడుందో తెలిసిందా? లేదే, ఆ భానుకి మాత్రం అన్ని సమకూర్చడం మాత్రం ఆపలేదు అని కడుపు మంటగా అంటుంది దేవి. విజయ పిన్ని రెండు పీకి అడిగితే చెప్తుంది కదా అమ్మా ఆ భాను. రెండు పీకడం కాదు, ఈ రోజు నుండి దానికి ఏ పని చెప్పకూడదట, ఏమీ అనకూడదట. ఎవరైనా ఏదైనా అంటే చెప్పుతో కొడతానని నా మొహం మీదే చెప్పింది ఆ భాను. ఏంటి నీ ముందు అంత ధైర్యంగా మాట్లాడిందా? విజయ్ పిన్ని ఏం అనలేదా? ఏమంటుంది, దాన్ని కూడా కొడతానని చెప్పేసింది అని భానుని బండబూట్లు పెడుతుంది. ఇంత ధైర్యం ఎప్పుడు వచ్చిందమ్మా దానికి చెల్లిపోతే పుక్కిన పేన్లా పడుంటుంది అనుకున్నారు అని కచ్చగా అంటుంది సంధ్య. అది అలా పోయింది కాబట్టి దీనిలో తెగింపు వచ్చింది. అయితే దాన్ని పెళ్లి చెడగొట్టి తప్పు చేశామా? తప్పు కాదు. ఆ అణువుని మండపం నుండే వెళ్ళిపోకుండా ఇంటికి తీసుకురావాల్సింది. దాన్ని మాటలతో టార్చర్ చేసి జన్మలో పెళ్లి చేసుకోకుండా చేసేవాళ్ళు. అది అలా వెళ్ళిపోతుందని మనం అనుకున్నాం. మచ్చా ఈ భాను ఇప్పుడు పనులేం చెయ్యదా? దానితో చాలా పని చేయించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఎందుకు చేయదు? దాని అమ్మ, అది దాని చెల్లి, దాని కింద మన కింద పనోళ్ళే. ఎందుకు చేయదు? దాని అమ్మ, అది దాని చెల్లి మన కింద పనోళ్ళే. నేను కుయ్యోమోనో అని మంచం మీద చచ్చినట్టు ఆ భానుని కొట్టి పంపిస్తుంది. నువ్వు వెళ్ళి నాకు షుగర్ డౌన్ అయిందని చెప్పి నా పిచ్చి చెల్లి పరిగెత్తుకుంటూ వస్తుంది అని వంకరగా నవ్వుకొని అప్పటిదాకా తిన్న స్వీట్స్ దాచేసి బెడ్ ఎక్కుతుంది. పిన్ని, పిన్ని, ఏమ్మా సంధ్యారా ఇలా కూర్చో. లేదు పిన్ని, నీతో అర్జెంట్ గా ఒక విషయం చెప్పాలి, అందుకే వచ్చాను. ఏంటమ్మా? అమ్మకి షుగర్ డౌన్ అయింది పిన్ని. నాకేమో 2 రోజుల నుండి జ్వరంగా ఉంది. కాస్త ఇంట్లో పని చేయడంలో హెల్ప్ చేస్తావా? అయ్యో అవునా, అక్కకి బాగాలేదా? పదమ్మా నేను వస్తాను అని కంగారు పడుతున్న విజయ్ని ఆపి, ఇప్పుడు బాగానే ఉంది పిన్ని, రెస్ట్ తీసుకుంటుంది. కాస్త పాలను పంపించవా, కొంచెం హెల్ప్ చేస్తుంది. అలాగే అమ్మా, ఇప్పుడే పంపిస్తాను, నువ్వు వెళ్ళు అని సంధ్యను పంపేసి భానుని పిలిచి విషయం చెప్తుంది. నో అనకుండా వెళ్తానని చెప్పి తన లోపల ఉన్న కోపాన్ని కష్టంగా ఆపుకొని దేవి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కాలు మీద కాలు వేసుకుని టీవీ చూస్తున్న దేవి సంధ్యల వంక చూసి, గుండ్రాయిలాగా బానే ఉన్నావు కదా పెద్దమ్మ, ఏదో అప్పుడే పాడ మీద పడుకోబెట్టుకున్నట్టు
అది వచ్చి ఓవర్ యాక్టింగ్ చేసింది. ఏ భాను నోరు పెంచి మాట్లాడితే మీ అమ్మతో తన్నులు తింటావు, మర్యాదగా ఇంట్లో పని మొత్తం చేసి వెళ్ళు అని సంధ్య అంటుండగానే ఆవేశంగా వచ్చిన భాను ఆమె 2 చెంపలు పగలగొట్టింది. ఏయ్ నా కూతుర్ని కొడతావా అని దేవి పైకి లేవగానే ఇంకొకటి కూడా సంధ్యని కొట్టి నీ నోరు లేస్తే నా చెయ్యి నీ కూతురు చంప పగలగొడుతుంది అని దేవిని వెనక్కి చూసి నువ్వేంటే అపర పవిత్రవ్రత, నా చెల్లిని ఏదో అన్నావు, పెళ్లికి ముందు కడుపు తెచ్చుకున్న నువ్వేంటి పెద్ద బజార్ దానివా అని అసహ్యంగా అంటుంది. ఏయ్ నా కూతురు లాంటిది పని ఎప్పుడు చేయదని గుర్తు పెంచిన దేవి వంక చూసి మళ్ళీ సంధ్య చెప్ప పగలగొట్టి నోరు పెంచొద్దు అన్నా కదవే పెద్ద పతివ్రత, నీ కూతురు భాగవతం మొత్తం నాకు తెలుసు. అది పెళ్లి పీటల మీద కూర్చున్న టైంకి 9th వీక్ ప్రెగ్నెన్సీతో ఉంది. ప్రూవ్ చూపించమంటారా అని తన ఫోన్ లో ఉన్న సంధ్య హాస్పిటల్ చూపిస్తుంది. తల్లి కూతుళ్ళు షాక్ తో నీలిపోతారు. భానుమతి అస్సలు ఎక్స్పెక్ట్ చేయని స్టెప్ కి ఏంటే మాట పడిపోయిందా? పతివ్రతల్లారా ఇప్పుడు చెప్పండి, ఎవరు బజారోళ్ళు? నా చెల్లె పెళ్లికి ముందే కడుపుతో ఉన్న నీ కూతురా, లేకపోతే కూతురికి కాబోయే అల్లుడికి పెళ్లికి ముందే పక్కలు వేసిన నువ్వా? షాక్ నుండి తేరుకున్న దేవి, ఏ భాను నా బిడ్డ మీద చేయి చేసి చాలా పెద్ద తప్పు చేసావు, నేనేంటో చూపిస్తాను. ఏం చూపిస్తావేరా, వచ్చి చూపించు. నాకు కావాలని తాగుబోతు వెధవతో పెళ్లి జరిగేలా చేస్తే నీ కూతురికి మాత్రం దాని అడుగులకి మడుగులు వచ్చే వాడిని ఇచ్చి పెళ్లి చేసినప్పుడే నీ బుద్ధి ఏంటో బాగా అర్థమైంది. ఇన్నాళ్ళు ఉందిగా నా తల్లి, దాని మొహం చూసి వదిలేశాను, లేకపోతే నా చెల్లి నిన్ను తిని ఎప్పుడో ఈడ్చి కొట్టేది. ఆ జయంతి కూడా చెప్పు, లేకపోతే దాని గోపలు కూడా పగల కొడతాను. ఇంకొకసారి నా గురించి నా చెల్లి గురించి మాట్లాడినా, మా మీద నీకు పెత్తనం చూపించిన ఫుడ్ లో విషం పెట్టి చంపేస్తా, జాగ్రత్త అని వేలు చూపించి ఆవేశంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాను. అమ్మ అది నన్ను కొడుతుంటే సినిమా చూస్తున్నావా అని దవడలు నొక్కుకుంటున్న సందేహాన్ని పట్టించుకోకుండా వంకరగా నవ్వుకుంటుంది దేవి బుర్రలో వచ్చిన క్రూరమైన ఆలోచనకి. అనుకి తన టీం కి పరిచయం చేయడానికి తీసుకెళ్లిన అతను ఒక్కొక్కరిగా పరిచయం చేసి ఇతను రాఘవ్ అని ఒక వ్యక్తి వంక చూపిస్తాడు. అతను చూసిన అను తన చేతిలో మొబైల్ చూస్తే చైర్ లో కూర్చున్న అతను షాక్ గా పైకి లేస్తాడు. కింద పడిన మొబైల్ సౌండ్ కి చేరుకున్న అను కంగారుగా చుట్టూ చూస్తే అను వంక చూసిన రాఘవ్ ముందు షాక్ అయినా దొరికావే అన్నట్టు చూస్తాడు. కింద పడిన ఫోన్ తీసుకున్నట్టు కిందకి వంగి చెప్పు చూపిస్తుంది అను. దీనికి పొగరు మామూలుగా లేదు, చెప్తాది సంగతి ఇక్కడే ఉంటుంది కదా అనుకుని హాయ్ అని షేక్ హ్యాండ్ చేసి చెయ్యి ముందుకు పెట్టి అను సీరియస్ గా చూడగానే చెయ్యి వెనక్కి తీసుకుంటాడు. మిగతా వాళ్ళని కూడా పరిచయం చేసి అనుకి వర్క్ ఎక్స్ప్లెయిన్ చేసి అజయ్ వెళ్ళిపోతే ప్రాజెక్ట్ డీటెయిల్స్ పక్కన ఉన్న వాళ్ళని అడుగుతున్న అనుని పైనుండి కింద వరకు చూస్తూ సూసైడ్ చేసుకుందేమో అంటున్నాడు. పర్లేదు, వెంటనే బాధ్యత స్టార్ట్ చేసి ముందు దీన్ని టేస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా దాని వెనక కుక్కలా తిరుగుతుందని కసిగా అనుకుంటాడు. లంచ్ టైమ్ లో ఏం చేయాలో అర్థం కాక కూర్చుని అను దగ్గరికి వచ్చి హాయ్ కాబోయే బెళ్ళాం అంటాడు రాఘవ్. అతని మాటలకు చిగురు తలెత్తి అవతల ముందు చెప్పుతో పట్టడానికి ఒక మాట మాట్లాడావంటే పోరా ఇక్కడి. అరేవా కోపమే, నేనన్న దానిలో తప్పేముంది చెప్పు. ఆ రోజు నీ రంకు బయటపడకపోతే నా పెళ్ళాం అయ్యేదాన్ని, ఈ పాటికి 3 రాత్రులు రెడీ అయిపోయేవాడిని అని ఒళ్ళు విరుచుకుంటూ అలా రకంగా అంటున్న రాఘవ్ని అక్కడే చంపేయాలనిపిస్తుంటే కష్టంగా ఆపుకొని అక్కడి నుండి వెళ్ళబోతున్న ఆమె చేయి పట్టుకోబోతాడు. వెంటనే రియాక్ట్ అవుతూ అతని చెంప పట్టుకొని పగలగొట్టి డోంట్ యు డేర్, అడ్డమైన వెధవని చెప్తే అస్సలు బేర్ చేయను, అది కూడా నీలాంటి కుక్కల్ని నా సరౌండింగ్ లో కూడా రానివ్వను అని బిల్ ఫింగర్ చూపించి అక్కడి నుండి క్యాంటీన్ వైపు వెళ్తుంది. అను అజయ్ పిలుపు కోపాన్ని చిరాకుని పక్కన పెట్టి ఏంటి అంటుంది. లంచ్ కోసం బావ తన క్యాబిన్ కి రమ్మన్నాడు పద. నేను సార్ క్యాబిన్ లో అని ఇబ్బందిగా అంటున్న ఆమె ఆపి ఇప్పుడు అవేం అవసరం లేదు, ముందు పద అని అజయ్ అను కార్తిక్ క్యాబిన్ లాక్ పోతాడు. చెంపకు చేయి పెట్టుకుని మాడని చూస్తున్న రాఘవ్కి ఇంకా మండుతుంది చెంపదెబ్బ. అసలు అజయ్కి అనుకి ఎలా పరిచయం అని ఆలోచిస్తూనే తన ప్లేస్ కి వెళ్ళి దేవికి కాల్ చేస్తాడు. భాను భాను ఏం చేస్తే మాట వింటుందో అదే చేయాలని ఆలోచిస్తారు. దేవికి రాఘవ్ నుండి ఫోన్ రాగానే కనుబొమ్మలు మూడేస్తుంది. హలో హలో దేవి ఆంటీ, చెప్పు. మీ అను కనిపించింది ఆంటీ. ఏంటి మా అను చూసావా ఎక్కడ? మా ఆఫీస్ లోనే జాయిన్, చాలా పొగరు బట్టి కొట్టుకుంటుంది. నన్నే కొట్టింది, దాన్ని అంత ఈజీగా వదలదు. మా టీఎల్ తో వచ్చింది బహుశా ఆ రోజు తన రూమ్ లో ఉంది అతనేమో, అందుకే పెళ్లి ఆగిపోగానే డ్రామా చేసి తప్పించుకొని అతనితో లేచిపోయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నిజంగా అదేనా? అవును అదే, నా చంప కూడా పగలగొట్టింది అని పళ్ళు బిగపట్టి అంటాడు. అయ్యో దవడ నొప్పి బాగా ఉన్నట్టుంది అని వెటకారంగా అంటుంది దేవి. ఆంటీ అని అరుస్తాడు రాఘవ్. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి పిన్నిలు పెద్దమ్మలు పనికి మాలిన వాళ్ళు ఎవరైనా మీ లైఫ్ లో ఉంటే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నా లైఫ్ లో ఉన్నారు లేవు 2-3 దరిద్రులు. ఇప్పుడంటే లేరులే కానీ ఒకనొక టైంలో అప్పు
అదొక దరిద్రం టార్చర్ అనమాట. పెళ్లి కాక ముందు లేదు. ఎట్లాగో నాకు ఇష్టానికి పెళ్లి చేసుకుని హ్యాపీగా పక్కకు వచ్చేసాం. ఎన్ని కష్టాలైనా నా భర్త మంచి వ్యక్తి కాబట్టి ఎన్ని కష్టాలైనా భరిస్తున్నాను. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా, హెల్త్ ఇష్యూస్ అయినా. కానీ రా బంధువులు అంటారు చూసావా, మా లైఫ్ లో ఆ రా బంధువులు వేరు. ఐఎమ్ సో 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 హ్యాపీ. ఎందుకంటే నా లైఫ్ లో నా అనేవాళ్ళు, నా తోడబుట్టిన వాళ్ళు అవని, నన్ను కన్న వాళ్ళు అవని, అసలు వాళ్ళ వల్లే నాకు ప్రాబ్లమ్స్ తప్ప బయట వాళ్ళు నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంటారంటే, యూట్యూబ్ లో నాకు సమస్య అని చెప్తే ఫినాన్షియల్ గా నా ఫేస్ ఏంటో తెలియకుండా హెల్ప్ చేశారు. మనీ పరంగా ఎంతమంది ఫోన్ పే చేశారో నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నేను కదా అడిగింది మిమ్మల్ని, జస్ట్ ఒక స్కానర్ యాడ్ చేసినందుకు. సేమ్ ప్రజలిపిలో కూడా అడిగాను, మా మదర్ కి ఇలా బాగాలేదు, సో కొంచెం హెల్ప్ చేయండి అంటే చాలా మంది హెల్ప్ చేశారు. అందరికన్నా అసలు ఒకళ్ళైతే 5K 5,000 జస్ట్ నా ఒక్క పోస్ట్ చూడంగానే పంపించారు. ఇక్కడ మనీ కాదు, నన్ను నమ్మి పంపించారు చూడు. నేను కష్టంలో ఉన్నానంటే పంపించారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా థ్యాంక్ యూ.